రాయలసీమ రైతులకు నీరివ్వటానికి సీఎం చంద్రబాబుకు మనసు రాలేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఉరవకొండ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి. అనంతపురం జిల్లా ఉరవకొండలో రైతులతో కలిసి రాస్తారోకో జరిపారాయన. అనంతపురం బళ్ళారి హైవేపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. తుంగభద్ర శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా ఆయకట్టు రైతులకు సాగునీరు ఎందుకు విడుదల చేయలేదో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి ఎక్కడ నిద్రపోతున్నారని మండిపడ్డారు. తమకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతులు. సాగునీటికి కేటాయించాలని చెప్పి హెచ్ఎల్సీ కింద జీబీసీ కింద కూడా ఈరోజు ఆయకట్టు ఉంది. తర్వాత కర్ణాటకలో వాళ్ళు జీసీబీ అన్ని నీళ్లు వాడుకుంటా అన్నారు. మన వాళ్ళు 21 టీమ్స్ వచ్చడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఈరోజైనా మీరు ప్రజాప్రతినిధులు కూర్చొని మాట్లాడి రైతులను ఆదుకునే పద్ధతిలో ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కావలికి పాల్తూరు ఇటువైపు నుంచి స్టార్ట్ అయిపోతేనే మొత్తం ఈ రోజు కూడా ఎడారి ప్రాంతంగా తలపిస్తూ ఉంది. కానీ పాలకులు ఈ రోజుకైనా కానీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన టైం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పటికైనా కనీసం అరతాంటి పంటలైనటువంటి జొన్న ఇటువంటి పంటలకైనా కానీ నీళ్ళు ఇచ్చి రైతులకు సహకరించవలసిందిగా ఈ ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈ ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్క రైతు సోదరునికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఇప్పటికైనా అధికారులకు కొంచెం చలనం వచ్చి ఈ ప్రభుత్వానికి కూడా దున్నపోతు పైన వర్షం పడినట్టుగా కాకోకుండా కొంచెం చలనము వచ్చి రైతుల పక్షాన నిలబడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.